హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎపిసోడ్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ మనకైతే ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికైతే టైం అయితే అయిపోయిందనమాట. సో నెక్స్ట్ మనకి రిజల్ట్స్ కన్నా ముందు ఒక ముఖ్యమైన అప్డేట్ ఇస్తారు. సో అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైతే మనకి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ లైక్ అయితే డెఫినెట్గా చేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటి అంటే ఫ్రెండ్స్, చాలామందికి ఒకటి అన్న అందరికీ మాకు రెస్పాన్స్ షీట్ వచ్చింది కదా, ఈ రెస్పాన్స్ షీట్లో ఈ ఆన్సర్ ఉంది, మాకు ఈ ఆన్సర్ ఉంది, ఈ ఆన్సర్ కరెక్ట్. బట్ ఇక్కడ వచ్చేసి ఈ కీలో ఈ యొక్క ప్రిలిమినరీ కీ వచ్చింది కదా, ఇందులో వచ్చేసి మాకు ఈ ఆన్సర్ వచ్చింది. సో ఈ విధంగా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, కీస్ ఉన్నాయి. సో మాకు ఏంటి కరెక్ట్గా తెలియట్లేదు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో అందరికీ కమాండ్గా ఒక కీ అయితే కీ పేపర్ ఫైనల్ కీ అనేది రిలీజ్ చేశారనమాట. సో ఇందులో ఏదైతే కీస్ ఉన్నాయో, ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో అవి మాత్రమే ఫైనలైజ్ అవుతాయన్నమాట. సో వీటిని బేస్ చేసుకొని మనకి ర్యాంకింగ్ అయితే ఇస్తారు. అదేవిధంగా ఈ యొక్క విషయంపై ఒక న్యూస్ ఆర్టికల్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జూన్ 2వ వారంలో ఏపీ ఎపిసెట్ ఫలితాలు అని చెప్పేసి ఇక్కడైతే మనకి న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇందులో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే ఇక్కడ మనకి జూన్ 1వ తేదీన ఫైనల్ కీని, తుది కీని ప్రకటిస్తామని చెప్పేసి ప్రభుత్వం వెల్లడించిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి 14th టెంటేటివ్ డేట్ ఏదైతే రిజల్ట్ డేట్ 14th అని చెప్పేసి ఉందో, సో ఆ యొక్క డేట్ లోపు మనకి రిజల్ట్స్ అయితే వస్తాయని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సేమ్ అలాగే మనకి ఇదివరకు ఏదైతే ప్రిలిమినరీ మాస్టర్ కీ ఏదైతే రిలీజ్ చేశారో దాంట్లో ఉన్నటువంటి ఆబ్జెక్షన్స్ అవన్నిటిని అభ్యంతరాలను ఆయా సబ్జెక్టు నిపుణులు పంపించి వారి వివరాలను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే విడుదల చేసిన ప్రాథమిక కీలోని అభ్యంతరాలను ఆయా సబ్జెక్టు నిపుణులకు పంపించి వారి వివరాలను పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ మార్కుల ఆధారంగా 25% వెయిటేజ్ ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ఇంటర్లో సాధించిన మార్కులను ఏపీ ఎపిసెట్ వెబ్సైట్లో డిక్లరేషన్ ఫామ్లో అప్లోడ్ చేయాలి అని కోరారు. సో ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరైతే మనకి ఎవరైతే ఎగ్జామ్ రాశారో సో డిక్లరేషన్ ఫామ్ అయితే ఏదైతే ఉంటుందో అందులో అయితే అప్లోడ్ చేయాలి ఆ యొక్క మార్క్స్ ఏవైతే వచ్చినాయో ఇంటర్మీడియట్లో. సో దట్టు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి. అండ్ సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపేసి ఉంటుంది కాబట్టి ఆ యొక్క మార్క్స్ యాడ్ చేయాలి. టోటల్గా మనకైతే 1000కి అంటే 600 ఫర్ గ్రూప్స్ మార్క్స్కి అవి మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. 25% వెయిటేజ్ వస్తుంది కాబట్టి వీటిని తీసుకుంటారన్నమాట. ఇది ఆన్ ఆర్ బిఫోర్ అయితే మనం డేట్ అయితే చేసేసుకోవాలి. అండ్ ఈ యొక్క ముఖ్య ఆర్టికల్ ఉద్దేశం ఏంటి అంటే ఫైనల్ కీ అనేది రేపు రిలీజ్ చేస్తారు. అంటే జూన్ 1 రోజున రిలీజ్ చేస్తారు. 10 AM వరకు మనకి ఈ యొక్క ఫైనల్ కీ వస్తుంది. దీంట్లో ఎవరికైతే ఇదివరకు